కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరువుల సత్యప్రభ ఏకపక్ష ధోరణి నిరసిస్తూ టీడీపీ ఏలేశ్వరం పట్టణ అధ్యక్షుడు సతివాడ రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇక వరపుల సత్యప్రభ తీరు నశించాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ తాము పార్టీ జెండాను మోస్తూ గతంలో వైసీపీ నాయకులు బనాయించిన అనేక అక్రమ కేసులను ఎదుర్కొంటూ నిర్విరామంగా పనిచేస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అభిమానులను ఇబ్బందులు పెట్టిన వారిని హక్కున చేర్చుకొని పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలను గాలికి వదిలేస్తున్నారంటూ హెచ్చరించారు. ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి నియంతృత్వ ధోరణితో ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ నాయకులను వదిలేసి ఈ మధ్యనే వైసీపీలో ఉండి మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ మధ్యనే తెలుగుదేశం కండవాళ్ళు కప్పుకొని 1-2 వార్డుల్ని లీడ్ చేసే నాయకుడికి జయలేసమంతా అబ్జెక్టి మేము పూర్వం నుంచి 30 సంవత్సరాలు బట్టి పార్టీలో ఉన్న వాళ్ళని అనగదొక్కడానికి ట్రై చేస్తుంది. దీనికి నిరసనగా ఇప్పుడు రాష్ట్రపతి చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈరోజు జరిగిన అందరికీ తెలిసిన కార్యక్రమాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో ఎలక్షన్ జరిగినాయి. వైసీపీ పాలన అధికారంలోకి వచ్చింది. వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత నియంత్రిత పాలన తట్టుకోలేక కొంతమంది ఆ భయభ్రాంతులు తట్టుకోలేక అధికార వ్యామోహంతో కొంతమంది నాయకులు వైసీపీలోకి చేరితే అప్పుడు నిజమైన నాయకుడు నిజమైన కార్యకర్తలు మిగిలారు. 2019 ఒక నెల ఎలక్షన్ అయిన తర్వాత నెల రోజులు ఆ కార్యకర్తలు మా నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఆ రోజుని దివంగత నేత వరుపుల రాజా గారు ఏలేశ్వరం వస్తే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ కార్యకర్తలతో కని విని ఎరగని రీతిలో ఎన్నో కార్యక్రమాలు చేసేయడంలో ఏ విధమైన అనుమానం కూడా లేదు. అయిన తర్వాత 2 ఏళ్లకి మున్సిపల్ ఎలక్షన్కి వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత స్టేట్లో ఏ మున్సిపాలిటీలో కూడా 20 వార్డుల్లో కూడా ఎలక్షన్లో నిలబెట్టిన నాయకుడు ఉన్నాడా అని నేను ఈరోజు సదాముఖంగా